పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుండి 20 వరకు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుండి 20 వరకు. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను. కనుక సర్పములు వలె యుక్తులై, పావురముల వలె నిష్కపటములై మెలుగుడు. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడు. వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనుపోబడి నా నిమిత్తము అచట వారి ఎదుట అనుల ఎదుటను సాక్ష్యమొనొసగును. మీరు న్యాయస్థానములకు అప్పగించినప్పుడు ఎట్లు మాట్లాడవలెనో, ఏమి చెప్పవలెనో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రియమైన విశ్వాసులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మరి ముఖ్యముగా క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్న, వీక్షిస్తూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు విన్నటువంటి ఆలకించినటువంటి సువిశేష పఠనములో క్రీస్తు ప్రభు తన శిష్యులకు మెలకువలు, జాగ్రత్తలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజున మనం ధ్యానించే అంశము ప్రియులారా, మానవునికి దేవుడు ఇచ్చిన జాగ్రత్తలు. మానవునికి దేవుడు ఇచ్చిన జాగ్రత్తలు. ప్రియులారా, మన నిజ జీవితములో, మన ఈ భూలోక జీవితములో పెద్దలు కానీ, తల్లిదండ్రులు కానీ, మన పొరుగువారు కానీ, శ్రేయోభిలాషులు కానీ, మనం ఏ పని ప్రారంభించినా, అడుగు తీసి అడుగు ముందుకు వేసినా, అనగా ప్రయాణం ప్రారంభించినా చెప్పే మాట, మనం తరచుగా వినే మాట, మన మనస్సులో చాలా దృఢముగా నిలుపుకోవలసినటి మాట జాగ్రత్త. ప్రియులారా, ఈ లోకములో మనం ఆ మనిషిని మరచినా కానీ వారు చూపినటువంటి ప్రేమను మరవలేం. ముఖ్యముగా వారు ఇచ్చినటువంటి, అయ్యో ఇదిగో నాకు వెళ్ళే ముందు జాగ్రత్త అని చెప్పారు, నా మీద ప్రేమ ఉండబట్టే కదా, నేనంటే అభిమానం అనే కదా అని ఇన్ని జాగ్రత్తలు మనకు చెబుతూ ఉన్నారు అని ప్రియులారా, మనం జాగ్రత్తగా వెళ్ళటానికి, మన యొక్క పనిని సఫలీకృతం చేయటానికి, మన యొక్క ప్రయాణం సురక్షితంగా గమ్యస్థానం చేరటానికి ఆ మాటలు, ఆ జాగ్రత్త పలుకులు
మన మనస్సులో మెదులుతూ ఉంటాయి. ఇది వాస్తవము ప్రియ విశ్వాసులారా. అలాగనే దేవాతి దేవుడు కూడా ప్రియులారా మనకు కొన్ని జాగ్రత్తలు ఇస్తూ ఉన్నాడు. ముఖ్యముగా ఈ ఆత్మీయ జీవితములో దేవుడు మనలను తన రూపురేఖలతో సృజించాడు. తన షరతులు లేని ప్రేమతో మనలను సృజించుకున్నాడు. మన జీవితములో ప్రియులారా ఎదిగే కొద్దీ మనలను తన వాక్కు ద్వారా జాగ్రత్త వచనాలు మనకు అందిస్తూ ఉన్నాడు. ఈ యొక్క జాగ్రత్త ప్రియులారా దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు కదా. అలాగనే దేవుడు మరలా జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు అని కొంతమంది అయ్యో నన్ను నిర్బంధించటానికి అని అభిప్రాయపడుతూ బాధపడుతూ ఉంటారు ప్రియులారా. కానీ మన ఆత్మీయ జీవితానికి ఎదుగుదలకు ఉపయోగపడే కొన్ని ఉపయోగపడే సూత్రాలు, ఉపయోగపడే మెట్లు అన్న సంగతిని మరచిపోయి జీవిస్తూ ఉంటాము ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఈరోజు విన్నటువంటి ఆలకించినటువంటి సువిశేష పట్టణంలో ప్రియులారా మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 17వ వచనములో మనుషులను గూర్చి జాగ్రత్త పడుడు. ఈ ఆత్మీయ జీవితములో ప్రతి నిత్యము జాగ్రత్తగా ఉండాలి. పాపము సైతాను ఏ వైపు నుండి వస్తుందో, ఏ వైపు నుండి దాడి చేస్తుందో మనం ఊహించలేము. అందుకే అప్రమత్తముగా ఉండాలి. దేవుడు తన వాక్యం ద్వారా ఇచ్చినటువంటి జాగ్రత్తలను బహుశ్రద్ధగా ఆచరించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనములో వాక్యము ఈ విధముగా సెలవిస్తూ ఉంది ప్రియులారా. కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అని దానిని గూర్చి శ్రద్ధ వహించుడు, జాగ్రత్త వహించుడు. చూడండి ప్రియులారా, ఆ పౌలు గారు ఎఫెసీ ప్రజలకు చెప్పిన సందేశం ఏమని తెలియజేస్తూ ఉన్నాడు? మీరు ఎట్లు జీవించుచున్నారు అని దానిని గూర్చి జాగ్రత్త పడుడు. ఈరోజు వారే కాదు ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని వింటూ వీక్షిస్తూ ఉన్నటువంటి మనందరము కూడా, ప్రభు శిష్యుడుగా శిష్యురాలుగా ఉంటున్నటువంటి మనందరము కూడా, పితా పుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్థానము పొందుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా మన ఆత్మీయ జీవితాన్ని ఎలా మనం జీవిస్తూ ఉన్నామో శ్రద్ధ వహించి జాగ్రత్త పడాలి. ఎలా ఉండాలి? జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవించుడు. అజ్ఞానుల వలె కాదు ప్రియులారా, జ్ఞానము లేని బుద్ధిహీనుల వలె కాదు మనం జీవించాల్సినది. వివేకం కలిగినటువంటి బిడ్డలుగా, విజ్ఞానము వివేకము దేవుడు మనకిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుడిచ్చినటువంటి, దేవుడు చూపిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క విజ్ఞానము, ఆ యొక్క వివేకమును పొందుకొని మన ఆత్మీయ జీవితములో జాగ్రత్తగా మనం జీవించాలి. అప్పుడే దేవుని బిడ్డలుగా మనం మారతాము ప్రియ విశ్వాసులారా. అప్పుడే మన ఆత్మీయ జీవితములో అభివృద్ధిని చవి చూస్తాం. అలా కాకుండా జాగ్రత్త వహించకుండా మనం అడుగులు బయటకు వేస్తే అప్రమత్తం పాలవుతూ ఉంటాము ప్రియుల, అపాయాల పాలవుతూ ఉంటాం. మనం ప్రియులారా రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటాం, వాహనాల మీద ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనకు ఆ యొక్క రవాణా శాఖ వారు మనకు అందిస్తారు. ఆ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉంటారు ప్రియ విశ్వాసులారు. ఎందుకు అనంటే సురక్షితముగా మనం మాత్రమే కాదు, మన ఎదుటి వారు ప్రక్కవారు కూడా సురక్షితముగా గమ్యస్థానం చేరాలని. అలా కాకుండా ఆ యొక్క ట్రాఫిక్ కండిషన్స్ లేకుండా,
ఆ ట్రాఫిక్ కావలసినటువంటి నియమ నిబంధనలు లేకుండా, జాగ్రత్తలు లేకుండా ఇష్టం వచ్చినట్లు బండి నడిపితే ప్రమాదాలు ప్రియ విశ్వాసుల. వాటన్నిటి నుండి అప్రమత్తం కావాలి అని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. అలాగనే ప్రియులారా, మనము కూడా మన ఆత్మీయ జీవితములో అప్రమత్తముగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అందుకే పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనములో, ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్విగుణం చేసుకొనుడు. దొరికిన ప్రతి అవకాశమును సద్విగుణం చేసుకొనుడు. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశము ప్రియులారా, దేవుడు తన వాక్కు ద్వారా, తన యొక్క ఆజ్ఞల ద్వారా ఎప్పటికప్పుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. అనగా మనల్ని నియంత్రించటానికి కాదు ప్రియులారా, మనలను జాగ్రత్త పడటాము అని. కాబట్టి ఈరోజు మనం మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి జాగ్రత్తలు ఎప్పుడైతే పాటిస్తామో మనం రక్షణ మార్గములో నడిచిన బిడ్డలుగా ఉంటాము ప్రియ విశ్వాసులారా. దేవుడు అనేక సందర్భాలలో తన ప్రజలకు జాగ్రత్తలు లేదా హెచ్చరికలు, ఆదేశాలను ఇచ్చుచూ ఉన్నాడు. వాటిని విశ్వాసముతో స్వీకరించి అనుసరించిన వారు ఆశీర్వాదాలు పొందుకుంటారు ప్రియ సహోదరులారా. కాబట్టి దేవుడిచ్చే ఆ జాగ్రత్తలు ఈరోజు అనేకమైన ఉన్నవి ప్రియులారా. దేవుడిచ్చే జాగ్రత్తలు అనేకమైనవి ఉంటూ ఉన్నాయి. మన బిడ్డలు పాఠశాలకు వెళుతూ ఉంటే ఎన్నో జాగ్రత్తలు చెప్తారు తల్లిదండ్రులు. ఎవరితో మాట్లాడొద్దు, అల్లరి చేయవద్దు, నీ టిఫిన్ బాక్స్ నువ్వే తిను, పక్కవాడితో ముచ్చట్లు చెప్పొద్దు, హోంవర్క్ చేయి, ఎవరి వస్తువులు దొంగలించవద్దు, మీ టీచరు చెప్పిన మాటలు శ్రద్ధగా ఆలకించు, హోంవర్క్ చేయి. ఇలా ప్రియులారా ఎన్నో జాగ్రత్తలు మనకు చెబుతూ ఉంటారు. అలాగనే దేవుడు కూడా మనకెన్నో జాగ్రత్తలు ఇస్తూ ఉన్నాడు. అందులో కొన్ని ఈ రోజున మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని బట్టి ధ్యానం చేయటానికి ప్రయాసపడదాము ప్రియ సహోదరులా. మొట్టమొదటిది, దేవుడు మానవులకిచ్చే జాగ్రత్తలలో మొట్టమొదటిది మన ఆత్మీయ జీవితంలో మెలకువతో జీవించాలి. మన ఆత్మీయ జీవితంలో మెలకువతో జీవించాలి ప్రియ సహోదరులారా. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 42వ వచనములో వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాము ప్రియ విశ్వాసులారా. కనుక మీరు జాగరూకులై ఉండు. ఏలైనా మీ ప్రభు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. ప్రియులారా, జాగరూకులై మనం జీవించాలి. ముఖ్యంగా మన ఆత్మీయ జీవితంలో జాగరూకులై మనం జీవించాలి ప్రియ సహోదరులారా. మనం వాక్యం చదువుతూ ఉన్నాం 43వ వచనములో, మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 43వ వచనములో, దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనియడు. కనుక మీరును సిద్ధముగా ఉండు, ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలలో వచ్చును. చూడండి ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే దేవుడు మనకిచ్చే జాగ్రత్తలలో అన్నిటిలో మొట్టమొదటి మెలకువతో జీవించుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథములో అనేక మంది మెలకువతో జీవించారు.
దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జాగ్రత్తలను శిరస వహించి విశ్వసించి ఆ జాగ్రత్తలను వారి జీవితాలలో అన్వయించుకొని వారి జీవితాన్ని సఫలీకృతముగా జీవించారు. అనేక మంది ఉన్నారు పిల్లలు. ఉదాహరణకు మనం ఆది కాండము 6వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనం వరకు మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ మనకు నోవా అనే నీతిమంతుడు మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆది కాండము 6వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనం వరకు మనం చూస్తే నోవా ఓడను నిర్మిస్తూ ఉన్నాడు. ఓడను నిర్మిస్తూ ఉన్నాడు. ఎందుకు ఓడను నిర్మిస్తూ ఉన్నాడు? ఆ జల ప్రళయమును గూర్చి మెలకువగా ఉన్నాడు. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనములో భూమిపై కల మానవులు పరమ దుష్టులైపోయారు, వారు ఎల్లప్పుడూ చెడు పనులు చేయవలెననియే తలంచుచూ ఉండిరి. ప్రజలందరూ కూడా పరమ దుష్టులైపోయారు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగనే 8వ వచనంలో కూడా మనం చదువుతున్నాం, కానీ నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడాయి. నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడై ఉండేది. ప్రపంచమంతా కూడా, ప్రజలంతా కూడా పాపపు ఊబిలో పడిపోయి ఉంటే నోవా మాత్రము ప్రియులారా దేవుడిచ్చినటువంటి ఆ జాగ్రత్తలను శిరస వహించాడు. కాబట్టే నోవా మాత్రము దేవుని కృపకు పాత్రులయ్యాడు. ఈ రోజున నీవు నేను కూడా ప్రియ సహోదరి సహోదరులారా జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను నా కుటుంబము కూడా నోవా వలె ప్రభు ఇచ్చినటువంటి జాగ్రత్తలను శిరస వహిస్తే నా జీవితము కూడా దేవుని కృపకు పాత్రుడవుతాం, నా కుటుంబము కూడా దేవుని కృపకు పాత్రులవుతాం అని విశ్వసించాలి. ఆది కాండము 7వ అధ్యాయము 6వ వచనములో మనం చదువుతూ ఉన్నాం, దేవుడు నోవాతో, ఈ తరము వారిలో నీవు ఒక్కడివే నీతిమంతుడవు, కావున నీవు నీ కుటుంబము వారు ఓడలోనికి వెళ్ళుండు. నోవా ఓడను నిర్మిస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా నవ్వుకున్నారు. ఎవరు కూడా నమ్మలేదు ప్రియ విశ్వాసులారా. ఎవరు కూడా మెలకువగా ఉండలేదు, ఎవరు కూడా అప్రమత్తముగా ఉండలేదు. ఆ నోవాను చిన్న చూపు చూస్తూ ఉన్నా. ఇన్ని ఎండలు కాస్తూ ఉన్నాయి, ఇంత వేడిగా ఉంటూ ఉన్నది, ఆ వాతావరణం అంతా కూడా చాలా చక్కగా ఉన్నది, ఈ యొక్క వర్షాలు కానీ తుఫానులు కానీ వచ్చే సూచనలు లేవు, అయినా కానీ నీవు ఓడను నిర్మిస్తూ ఉన్నావు, పిచ్చివాడువా అన్న విధముగా భావించారు ప్రియ. అయినా కానీ నోవా వారి మాటలను పెడచెవిన పెట్టాడు. కానీ దేవుడిచ్చినటువంటి ఆ జాగ్రత్తలను అనగా దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞలను ప్రియ శిరస వహించాడు. మనం ఆది కాండము 6వ అధ్యాయం 13వ వచనములో వాక్యాన్ని చదువుతూ దేవుడు నోవాతో ఇట్లా అంటూ ఉన్నాడు, మానవులకు చివరి గడియలు సమీపించినవి, వారి మూలమున భూలోకము హింసామయమైనది, వారిని సర్వనాశనము చేయవలెనని నిశ్చయించుకొంటిని. చితి సారకపు చెట్టు కొయ్యతో నావను నిర్మింపుము, దానిలో గదులను ఏర్పరచుము, నావకు లోపల వెలుపల కీలు వేయుము, ఈ విధముగా ఓడను చేయుము. ఓడ పొడవు 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. ఓడకు పైకప్పు ఉండవలెను. అది పూర్తి అయిన తరువాత పైనుండి ఒక మూర క్రిందకి కిటికీ వాలునట్లు చూడుము. ఈ విధముగా ఓడని ఎలా తయారు చేయాలో దేవుడు సూచించాడు. జాగ్రత్తగా ఆ యొక్క ఓడను నిర్మించాడు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే నోవా అతని కుటుంబము దీవించబడుతూ ఉన్నది. ఈ రోజున నీవు నేను కూడా ప్రియ సహోదరి సహోదరులారా నోవా వలె ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను జాగ్రత్తగా విశ్వసించాలి.
ఎవరో ఏదో అనుకుంటున్నారని కాదు, ఎవరో నవ్వుతున్నారని కాదు, వెగతాళి చేస్తూ ఉన్నారని కాదు, చిన్న చూపు చూస్తూ ఉన్నారని కాదు, పిచ్చి పట్టినని భావించినా కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మీరైనా నేనైనా మనందరము కూడా దేవుడు ఇచ్చినటువంటి జాగ్రత్తలను బహుశ్రద్ధగా పాటించాలి. అప్పుడే నోవా కుటుంబము వలె మనము కూడా దీవించబడతాము. ప్రియ సహోదరి సహోదరులారా, నోవా మెలకువతో జీవించాడు. నోవా మెలకువతో జీవించాడు. ఇక రెండవది ప్రియులారా, పాపం విషయములో జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చినటువంటి జాగ్రత్తలలో ప్రధానమైనది మెలకువతో ఉండటం అయితే, మరొక ప్రధానమైనటువంటిది పాపం విషయములో జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, ఆదికాండము 2వ అధ్యాయం 16వ వచనములో, నీవు తోటలోనున్న ప్రతి చెట్టు పండును నిరభ్యంతరముగా తినవచ్చు. స్వేచ్ఛనిచ్చాడు ప్రియులారా, స్వేచ్ఛను ఇచ్చాడు. అలాగనే జాగ్రత్త పడమంటూ ఉన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనములో మనం వాక్యాన్ని చదువుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు తోటలో ఉన్న ప్రతి చెట్టు పండుని నిరభ్యంతరముగా తినవచ్చు. 17వ వచనములో జాగ్రత్తగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. కానీ మంచి చెడులనిచ్చు తెలివినిచ్చు చెట్టు నుండి మాత్రము తినరాదు, నీవు దానిని తిను దినమున తప్పక చనిపోదువు అని దేవుడైన యావే నరుడిని ఆజ్ఞాపించాడు. ఒక జాగ్రత్తను, ఒక ఆదేశాన్ని ఇచ్చాడు ప్రియులారా. కానీ అవ్వమ్మ మితిమీరుతూ ఉన్నది, ఆజ్ఞ మీరుతూ ఉన్నది. సైతానుతో మాట కలిపినది ప్రియులారా. వెళ్ళి పండును కోసినది, పాపములో పడిపోయినది, దేవుని ఆజ్ఞను ధిక్కరించినది. ఆదికాండము 39వ అధ్యాయము 8వ వచనములో కూడా యోసేపు పాపము చేయుటకు అంగీకరించలేదు. పోతీఫరు భార్య బలవంతము చేసినా జాగ్రత్త పడ్డాడు. ప్రియ విశ్వాసులారా, పాపము నుండి పారిపోయాడు. అవ్వ పాపము నుండి పారిపోలేదు, పాపానికి దగ్గరగా వెళుతూ ఉన్నది. ఆమె తినటం మాత్రమే కాదు, ఆదాముకు కూడా ఇస్తూ ఉన్నది. ఇక్కడ యోసేపు చూడండి ప్రియుల, పాపము నుండి పారిపోయాడు, అందుకే ఆయన అధికారిగా నియమింపబడ్డాడు. ఇక చివరిది ప్రియులారా, దేవుని వాక్యమే దేవుడు మనకిచ్చిన జాగ్రత్త ప్రియులారా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనములో, ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠించుము, హరోరాత్రులు మననము చేసుకొనుము, అప్పుడు నీ కార్యములు సంపూర్ణముగా నెరవేరును అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మన నిజ జీవితంలో అనేక మంది చెప్పిన మాటలను మనం జాగ్రత్తగా వింటూ ఉన్నాం. అనేక మంది జాగ్రత్త అని చెబితే మనస్సును పదిలముగా ఉంచుకొని నడుచుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున దేవుడు మనకు ఎన్నో జాగ్రత్తలు మనకిస్తూ ఉన్నాడు. వెలుకోగా ఉండమంటూ ఉన్నాడు, పాపం విషయంలో జాగ్రత్తగా ఉంటుమన్నాడు. దేవుని వాక్యమే నీకు ఇచ్చే జాగ్రత్తలు అని మనకు అందుబాటులో దేవుని వాక్యాన్ని ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను కూడా దేవుని వాక్కును జాగ్రత్తగా వినటానికి, దేవుడు నాకు ఇచ్చినటువంటి జాగ్రత్తను నా జీవితంలో పరిపూర్ణముగా నేను పాటిస్తాను, అటువంటి కృపను దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలను దీవించునుగాక. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ, మీ కుటుంబంలో బిడ్డలందరినీ దీవించునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.